రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు. అధికారం కోసం ఎప్పటికప్పుడు మార్చే రాజకీయ వ్యూహాలే ఉంటాయని తెలంగాణలో కొత్తగా మొదలైన బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తును చూస్తే అర్థమవుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఫైట్ చేసిన బహుజన పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంగళవారం మార్చి 5న కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత ఇద్దరు వచ్చి అనౌన్స్ చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే బహుజన రాజ్యం తెస్తాం, ఏనుగెక్కి భవన్కు వెళ్తాం, రాజ్యాధికారం మా లక్ష్యమని ప్రవీణ్ కుమార్ గారు అనేక సార్లు చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చాలామందిని ఆలోచింపజేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఒక మాజీ సివిల్ సర్వెంట్ ఫెయిల్యూర్ పొలిటీషియన్గా మారుతారా, లేకపోతే ఇంకేమైనా రాజకీయ వ్యూహం అతని దగ్గర ఉందా అనే విషయాన్ని, ఇంకా పొత్తు గురించి, అలాగే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనే విషయాల్ని తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి మీద వ్యతిరేక స్పీచులతో చాలామంది యువకులను ప్రభావితం చేశారు. ఇప్పుడు వారికి ఏమవుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల కుంభకోణం వంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అనేక కుంభకోణాలను కాక్ బయట పెట్టింది. అసలు వాటిపై బీఎస్పీ స్టాండ్ ఏమిటి? ఒకప్పుడు ఏఎస్పీ లేదు, బీఎస్పీ లేదు అంటూ మాట్లాడిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల ముందు పెట్టుకున్న పొత్తు బీఆర్ఎస్ పార్టీ స్థాయిని ఒక మెట్టు కిందికి దించిందనే చెప్పాలి. రాజకీయాల్లో అయారం గయారంలు చాలామంది వచ్చిపోతుంటారని లాస్ట్ ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు అన్నారు. ఇప్పుడు అదే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్ గారిని తిట్టి 3 నెలలైన కాకముందే మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఒకానొక సందర్భంలో ఏఎస్పీనా, బీఎస్పీనా ఏది లేదు, అది కూడా ఒక పార్టీ అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఎట్లుంటాడని కేసీఆర్ గారు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఇక బీజేపీ 8 ఎమ్మెల్యేలను గెలుచుకొని బలాన్ని పెంచుకుంది. అయితే లోక్సభ ఎన్నికలు వస్తున్న వేళ పార్టీలన్నీ మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 14 చోట్ల గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో బీఎస్పీ లాగా గొప్పగా లేకపోయినా దాని సొంత పేరు దానికి ఉంది. ఆ పార్టీ గురించి మాట్లాడే ముందు మనం ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి కొంచెం తెలుసుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వివిధ రంగాల్లో గణనీయమైన కృషి చేసిన విశేషమైన వ్యక్తి. అతను 1995 నుండి 2021 వరకు ఐపీఎస్గా చేశారు. తన పదవీ కాలంలో తన మెరిట్ సర్వీస్కు ప్రెసిడెంట్ మెడల్ కూడా తీసుకున్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ మరియు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. అతని నాయకత్వంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో అట్టడు వర్గాల విద్యార్థులను చాలామందిని అభివృద్ధి చేశారు. ప్రవీణ్ కుమార్ గారు P5 మోడల్ను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశపెట్టారు. ఇందులో E+ క్లబ్లు, వాయిస్ ఫర్ గర్ల్స్, హార్స్ రైడింగ్, ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్, డ్యాన్స్, వాటర్ స్పోర్ట్స్, మౌంటైన్ క్లైంబింగ్ మరిన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అతని పదవీ కాలంలో విద్యార్థులు 2 పేలోడ్లను విజయవంతంగా ప్రయోగించారు. స్వెరో షాట్ 1 ఇది కాస్మిక్ రేడియేషన్ మరియు ఓజోన్ పొరను రీసెర్చ్ చేస్తుంది. స్వెరో షాట్ 2 ఇది వాతావరణ కాలుష్యాలు మరియు రేడియేషన్ స్థాయిలను రీసెర్చ్ చేస్తుంది. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆగస్టు 8, 2021 బహుజన సమాజ్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో రాజకీయంగా అధికారం కోసం దళితులు, బహుజనులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అతను సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. విద్య, సాంఘిక సంక్షేమం మరియు ప్రజాసేవ కోసం ప్రవీణ్ కుమార్ గారి అంకిత భావం చెరగని ముద్ర వేసింది. చాలామందికి నిజమైన ప్రేరణగా నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడినట్టయితే దళితులు, షెడ్యూల్ కులాలు మరియు ఇతర అట్టడుగు వర్గాలను డెవలప్ చేయడం లక్ష్యంగా 1984లో బీఎస్పీని కాంచీరామ్ గారు స్థాపించారు. దీని మెయిన్ మోటో సామాజిక న్యాయం, సమానత్వం మరియు అణగారిన వర్గాల సాధికారత చుట్టూ తిరుగుతుంది. అనేక సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్లో బీఎస్పీకి బలమైన ఉనికి ఉంది. తెలంగాణలో పార్టీ చిన్నదే అయినా సరే ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంది. తరచుగా తక్కువ పర్సెంటేజ్ ఓట్లను సాధించింది. ప్రధాన స్థానాలను గెలుచుకోనప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో దానికి పేరు మంచిగానే ఉంది. రాష్ట్రంలో బీఎస్పీ చాలా సవాళ్లను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ న్యాయంగా ఉంటూ ఓట్లను గెలుచుకుంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందని గుర్తించి వారిని ప్రగతి భవన్కు పిలిచి సకల మర్యాదలు చేసి పొత్తులకు ఒప్పించారు. ఇప్పుడే కాదు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేద్దామని వాళ్లతో చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చారు. నిజానికి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఉంటే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో అంత ఘోరాపజయాలు వచ్చేవి కావేమో.
కమ్యూనిస్ట్ పార్టీకి కమిటెడ్ ఓటర్లు ఉన్నారు, కానీ అప్పుడు పొత్తులతో పని లేదని గట్టిగా చెప్పారు. పొత్తు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి ఆశ్చర్య ఆవేదనని ట్విట్టర్ రూపంలో బయటపెట్టారు. ఇది సరైన అడుగు కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు. ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు ఆర్ఎస్పీ గారు. గత 2 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ మీద చెప్పినవన్నీ తప్పులైనట్టేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనబడిన కేసీఆర్ ఇప్పుడు హీరో అయిందా? గాడిద మీద ఎక్కి అయినా పర్లేదు, మీరు ఎంపీ అవ్వాల్సిందేనా? రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా? రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు అనుసరిస్తారా? అన్యాయం పోలీస్ బాస్, ఇది కరెక్ట్ కాదు. యువత ఇంకా ఎవరిని నమ్మరు మిమ్మల్ని మీ రాజకీయాల్ని చూశాక. సారీ అంటూ తన అభిప్రాయాన్ని ఆకునూరు మురళి ఇలా పంచుకున్నారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ పొత్తును రాజకీయ అవకాశవాదానికి ఉదాహరణగా భావిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో నామా నాగేశ్వరరావు ఖమ్మం, బి వినోద్ కుమార్ కరీంనగర్, మాలోతు కవిత మహబూబ్ నగర్, కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుండి ఉన్నారు. కేసీఆర్ గారు బీఎస్పీ ప్రెసిడెంట్ మాయావతి గారితో డిస్కషన్ జరిగాక మరిన్ని సీట్ల గురించి చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పిన స్థానాల విషయంలో మరోసారి ఆలోచన చేసి ఏమైనా మార్పులు చేస్తారా, లేకపోతే మిగిలిన స్థానాల్లోనే బీఎస్పీకి సీట్లు కేటాయిస్తారా అనే విషయం అర్థం కావడం లేదు. ఆదిలాబాద్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. అయితే ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. పొత్తులో భాగంగా ఆయన్ను బరిలో ఉంచితే ప్రధాన పార్టీలకు గట్టి పోటీదారుడిగా మారతారని కేసీఆర్ అనుకుంటున్నాడు. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేరు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. మరో ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న వరంగల్ స్థానానికి అభ్యర్థి ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఒకవేళ నాగర్ కర్నూలు నుంచి కుదరకపోతే వరంగల్ నుంచి ఆర్ఎస్పీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాకుండా జనరల్ స్థానం నుంచి కూడా ఆర్ఎస్పీని నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ విషయంలో 2 పార్టీల మధ్య డిస్కషన్ జరిగితే ఆర్ఎస్పీ జనరల్ సీటు నుంచి కూడా పోటీ చేయవచ్చు. అయితే బీఎస్పీకి 1 సీటు ఇస్తారా లేక 2 సీట్లు ఇస్తారా అనే విషయం అతి త్వరలోనే తెలుస్తుంది. ప్రవీణ్ గారి సొంత గ్రామం అలంపూర్ నాగర్ కర్నూలు నియోజకవర్గంలోకే వస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రవీణ్ గారు 44,000కు పైగా ఓట్లను సాధించి 3వ స్థానంలో నిలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 19కి పైగా ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే బీఆర్ఎస్ కేవలం అలంపూర్, స్టేషన్ గన్పూర్ స్థానంలోనే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు కలిసి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అనుకుంటుంది. బీఎస్పీకి చాలా నియోజకవర్గంలో మంచి ఓట్లే పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 1-2% ఓట్ల తేడానే ఉందని బీఆర్ఎస్ అనుకుంటుంది. ఆ 2% ఓట్లు బీఎస్పీ ద్వారా వస్తాయని బీఆర్ఎస్ అనుకుంటుంది. కానీ లెక్కలు అలా లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు ఒకరికొకరుగా కాంగ్రెస్, బీజేపీలో చేరిపోతున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2 పార్టీలతో టచ్లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైతే నిత్యం బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1-2 సీట్లే గెలిచినా లేక 1 సీటు గెలవకపోయినా ఆ పార్టీ మరింత చిక్కుల్లో పడుతుంది. ఒకవేళ అలా జరిగితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి మరింత వలసలు పెరుగుతాయి. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తును తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు ఎంత మేరకు స్వాగతిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో బీఎస్పీ ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మెయిన్గా కాంగ్రెస్, బీజేపీల మధ్య వారుగా కొనసాగుతున్నాయి. లోక్సభ ఎలక్షన్లో ఈ పొత్తు కాంగ్రెస్కు గట్టి పోటీ ఇస్తుందా లేక మళ్ళీ బోల్తా కొడుతుందా అనేది చూడాలి. లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ ఎస్సీ రిజర్వ్ స్థానాలకు కాంగ్రెస్, బీజేపీలకు దక్కకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కొడుకు భరత్కు బీజేపీ టికెట్ ఇప్పించారు. ఇక్కడ పొత్తులో భాగంగా ఆర్ఎస్పీని బరిలో దించుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, మంతని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లిలో బీఆర్ఎస్కు మంచి ఓట్లు పడతాయి. దానికి తోడు ఇప్పుడు ఎస్సీ మాదిగల ఓట్లు ఇంపార్టెంట్ అవుతాయి. ఇక్కడ చెన్నూరు, బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గాలు. బీఎస్పీ పొత్తు ద్వారా ఆ సీట్ను గెలవాలన్నది కేసీఆర్ ఆలోచన. అక్కడ పార్టీ నుంచి ఎమ్మెల్యే వివేక్ నేత కొడుకు వంశీ పోటీ చేస్తారని టాక్ వినిపిస్తుంది. వివేక్ నేత గెలిచాక పార్టీ మారారు, తనని ఖచ్చితంగా ఓడించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అలాగే వరంగల్ లోక్సభ పరిధిలో స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట, భూపాలపల్లి స్థానాలు ఉన్నాయి.
వీటిలో స్టేషన్ గన్పూర్, వర్ధనపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర ప్రభావం వరంగల్ వెస్ట్ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఉంటుందని సమాచారం. బీఎస్పీతో పొత్తుపై ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. కోనేరు కన్నప్ప కాంగ్రెస్లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు గారు గెలిచారు. పాల్వాయి హరీష్ బాబుకు 63,702 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచిన కోనప్పకు 60,614 ఓట్లు వచ్చాయి. కేవలం 2,196 ఓట్ల తేడాతో కోనప్ప గారు ఓడిపోయారు. అయితే మూడో స్థానంలో నిలిచిన ప్రవీణ్ కుమార్ గారు 44,646 ఓట్లు సాధించి పరోక్షంగా కోనేరు కన్నప్ప గారు ఓటమికి కారణమయ్యారనేది ఆయన ఆలోచన. బీఎస్పీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనే దాని ఉనికి కష్టంగా ఉంది. అలాంటి పార్టీ తెలంగాణలో కూడా పెద్దగా బలం చూపించలేదు. బీఎస్పీతో పొత్తు వల్ల బీఆర్ఎస్కి కలిసి వచ్చేదేమిటంటే వచ్చేదేం లేదు, పోయేదే ఎక్కువ అని లెక్కలు చూస్తే అర్థమవుతుంది. బీఎస్పీకి తెలంగాణలో ఎప్పుడూ బలం లేదు. ఇతర పార్టీల్లో టికెట్లు దొరకని వారు బీఫామ్లు బీఎస్పీ తెచ్చుకొని పోటీ చేస్తారు. ఇలా ఒకరిద్దరు గెలిచి ఇతర పార్టీల్లో చేరిపోతుంటారు. ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీని ముందుండి నడిపించారు. రాష్ట్రం మొత్తం తిరిగారు. బీఎస్పీని అన్ని స్థానాల్లో పోటీకి నిలబెట్టారు. కానీ బీఎస్పీకి కనీస బలం లేదని ఎన్నికల్లో తెలిసిపోయింది. ఆ పార్టీకి మొత్తం మీద 1.5% ఓట్లు కూడా రాలేదు. మొత్తంగా 3,20,000 ఓట్లు వచ్చాయి. అందులో 1,00,000 ఓట్లు సిర్పూర్లో పోటీ చేసిన ప్రవీణ్కు, పటాన్చెరువులో పోటీ చేసిన నీలం మధుకు వచ్చాయి. మిగతా 117 మంది అభ్యర్థులందరికీ కలిసి 2,00,000 ఓట్లే వచ్చాయి. ఒక్కో నియోజకవర్గంలో పట్టుమని 2,000 ఓట్లు కూడా రాలేదు. మరి ఇలాంటి పార్టీతో రాజకీయంగా బీఆర్ఎస్కు వచ్చే లాభం ఏంటంటే ఏమీ ఉండదనే చెప్పాలి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.